ఓం శనేశ్చరాయ నమః. ఛాయా మార్తాండ సంభూతం రవిపుత్రం యమాగ్రజం. అని మనం శనీశ్వరుని అనేకమైనటువంటి పేర్లతో మనం చూస్తూ ఉంటాం. యమాగ్రజం యముడికి అన్నగారైన, అలాగే ఛాయాకి సూర్యదేవునికి పుట్టినటువంటి వాడు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. ఛాయా మార్తాండ సంభూతం రవి ఈ యొక్క తం నమామి శనేశ్వరం అంటూ మనం పెడతాం కదా. అందువల్ల ఈ శని ఇప్పుడు మనకి ఎక్కడున్నాడండి? ఈ యొక్క సంవత్సరం అంతా కూడా, పరాభవనామ సంవత్సరం అంతా కూడా శని బక్రించి మీనరాశిలో ఉంటాడు. ఆ కారణంగా ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి, మేధావులకి, ఆ తర్వాత బుర్ర ఉపయోగించి పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలకు అన్నిటికి కూడా చాలా భంగం కలుగుతుంది. అంతేకాకుండా ఆ యొక్క గురుడు మిథున రాశిలో ఉన్నాడు. అందువలన మనం కనుక గమనించినట్లయితే చిన్నజీర స్వామి ఇప్పుడు మన కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. అలాగే జ్యోతిర్మయ పీఠం ద్వారకలో మరి ఆయన ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి దాంట్లో మరి ఈ యొక్క జగద్గురువులైనటువంటి అవిముక్తానంద భారతి గారు ఆయన ఇరుక్కున్నారు. కాంట్రవర్సీలే ఏముండవు. కాబట్టి ఇవన్నీ ఇలా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా పీఠాధిపతులు, బాగా ఫేమస్గా ఉన్నటువంటి వాళ్ళందరూ ఇరుక్కుపోతూ ఉంటారు. అలాగే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందని చెప్పి ఉద్యోగాలు కోల్పోతూ ఉంటారు. ఇది ఈ సంవత్సరం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇక మనకి వివాహాలు, ఇప్పుడు విజయ దేవరకొండను మనం కనుక తీసుకున్నట్లయితే అదే శని అతనికి మేలు చేసింది. శని మహాదశ, శనిలో శని జరుగుతున్నాడు. ఆరుద్ర నక్షత్రం అతనిది, మిథున రాశి. మరి రష్మిక మదన్నది ఏంటండి? మరి స్వాతి నక్షత్రం తులారాశిది. మరి వీరిద్దరికి కూడా వివాహం చేసింది. మన వాడికి రవి, శుక్ర, తర్వాత గురు గ్రహాలు ఇద్దరు కూడా కలిసి రాహుతో కలిసి ఉండడం వల్ల, ముఖ్యంగా మిగతా గ్రహాలను వదిలేసేయండి, శుక్ర గురు గ్రహాలు ఇద్దరు కూడా కలిసి ఉండడం వల్ల మనకి శని దృష్టి ఉండడం వల్ల మనకి తనకి వివాహం జరిగింది, మంచిగా ఇదైంది. మరి ఆ విధంగా ఈ యొక్క శనీశ్వరుడు అందరికీ కూడా ఈ ఐరన్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళకి, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మేలు చేశారు. ఇప్పుడు మనం కనుక కవిత గారిని తీసుకుంటే మరి జాగృతి బీఆర్ఎస్ కవిత, కేసీఆర్ గారి అమ్మాయి, క్లీన్ షీట్ వచ్చింది టెక్నికల్ ఇష్యూస్లో. ఆ లెక్కర్ స్కామ్లో ఆమె నిర్దోషి అని ప్రకటించడం జరిగింది. శని మహర్దశలు శని దృష్టిలో ఉండడం వల్ల. కాబట్టి శనీశ్వరుడు కేవలం మనకి హాని చేస్తాడు అనేటటువంటి భయం అవసరం లేదు. కాబట్టి ఈ విధంగా మనము పూర్వజన్మల్లో మనం చేసినటువంటి పాపాల కారణంగా గురుదోషణలు, దైవ దోషణలు, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి, మరి పేదవారికి మనం సహాయం చేయకుండా మూర్ఖంగా వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల, పాపాలు చేయడం వల్ల ఈ శని తన యొక్క డ్యూటీ తాను చేస్తాడు. శిక్షించే వాళ్ళని శిక్షిస్తాడు, మరి మెచ్చుకునేటటువంటి వాళ్ళని మెచ్చుకుని ఇవన్నీ ఇస్తాడు. మళ్ళీ మీరు గమనించినట్లయితే ఈ యొక్క పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి బనగానపల్లి మఠం, వీరబ్రహ్మేంద్ర మఠానికి వాళ్ళ ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయింది. మరి ఈరోజు ప్రతాపరుద్ర అతన్ని, వాళ్ళ అమ్మాయి పెద్ద అతన్ని పీఠాధిపతిగా చేశారు. అంటే అపరిష్కృతంగా ఉన్నటువంటి పనులన్నీ కూడా పరిష్కృతమైపోయి ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఏ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి, మనకి ఏ రాశుల వారికి శని అనుకూలంగా ఉంటాడో ఆ యొక్క రాశులన్నీ కూడా ముందుకెళ్తాయి. ఏవైతే అనుకూలంగా లేవో వాళ్ళకి మరి దెబ్బతీస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇప్పుడు పంచగ్రహ కూటమి నడుస్తుంది. రాహువు, రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు నడుస్తున్నాయి. కేతు సింహరాశిలో ఉన్నాడు. మరి వీటి కారణంగా మనకి శని మీనరాశిలో ఉండడము, వీళ్ళంతా కూడా వ్యయంలో ఉన్న కారణంగా కూడా మనకి అనేకమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చూసి చెప్పేటటువంటి రాశిఫలాలు, ద్వాదశ రాశిఫలాలు. అసలు మీ జాతకంలో శని ఎంత ఇంటెన్సిటీ, ఎంత ప్రభావం, దుష్ఫలితాలను ఇస్తాడు,
ఎంత ప్రభావము దుష్ఫలితాలని ఇవ్వడు. ఈ విధంగా మనకి ఎవరికి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఎప్పుడు పెళ్ళి ఈ యొక్క సంతానం కలుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు చేస్తారు, ఇలాంటివన్నీ కూడా శుభాలే కాకుండా అశుభాలే, యాక్సిడెంట్లు. ఇప్పుడు సింహరాశి వారికి ఏం జరిగిందండి? సింహరాశి మఖా నక్షత్రం సింహరాశిలో ఉన్నటువంటి ఒకళ్ళకి మరి బైక్ మీద వెళుతుంటే అవతలవాడు బైక్ మీద వచ్చేసి గుద్దేశాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు. మరి వైద్యం జరగాలి కదండి. మరి ఈ ఈ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మరి కొంతకాలమే కదా చేయించగలుగుతారు. మరి చూసి కొంచెం పిచ్చి పిచ్చిగా అరవడం ఇలా చేస్తున్నాడు, ఇంకా గుర్తుపట్టలేకపోతున్నాడు. ఇది కూడా శని ప్రభావం. లేకపోతే వివాహాలకి ఈ గృహప్రవేశాలకు అసలే ఇది మనం ఏం కాలం అండి ఇది, ఈ యొక్క ఎండాకాలం. ఈ కాలంలో గృహప్రవేశాలు ఇవి జరుగుతున్నాయి. ఇవి చూద్దామని చెప్పేసి మన వాళ్ళంతా బంధువులు, అక్కగారింటికి తమ్ముడు వెళ్ళాడు. తమ్ముడు వెళితే ఏమైందండి? మరి వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగి అరకిలో వెండి, 1,50,000 డబ్బు ఇవి దొంగిలించారు. కేసు పెడదామని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ పొద్దున్న రమ్మంటాడు, సాయంత్రం రమ్మంటాడు. ఎందుకంటే వెండి రికవరీ చేయాలి, పైనుంచి క్రైమ్ రిపోర్ట్స్ అన్నీ కూడా చూపించుకోవాలి. ఏసీపీ, డీసీపీ కాన్ఫరెన్సుల్లో, సిపి కాన్ఫరెన్సుల్లో చూపించాలి ఇవన్నీ కూడా. సో ప్రెజర్ ఉంటుందని ఈ విధంగా కేసు తీసుకోవట్లా. అయితే ఈ విధంగా ఇవన్నీ ఎందుకు? బంగారం రేటు పెరుగుతుందని యూట్యూబ్లో పండితులంతా కూడా మరి దొంగ భూములు చూపించి 5 లక్షలు అయిపోతుంది అని చెప్తే కొన్నారు. మొన్న ఇటీవల వైజాగ్లో బంగారం కోసం ఎక్కువ రేటు పెరిగింది కాబట్టి ఆ బంగారం కొనడం కోసం పీక కోసేసాడు. చూశారు కదా మీరు. దొంగతనాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి. కాబట్టి బంగారం కొనొద్దు ఎవరు కూడా. పేదవాళ్ళ యొక్క కర్స్ అనేటటువంటిది బాగా పడుతుంది, శాపం అనేటటువంటిది. కాబట్టి మీ వ్యక్తిగత జాతకాల కోసం మమ్మల్ని సంప్రదించండి. పూర్తిగా ఏమి కావాలో అన్నీ కూడా, ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా. ఇక ద్వాదశ రాశి వారి అందరికీ కూడా మనకి ఒక్కొక్క రాశి వారిగా ఈ పరాభవనామ సంవత్సరంలో మనకి ఏం జరుగుతుందో చూద్దాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా అద్భుతాలు జరగబోతున్నాయి. అసలు చంద్రగ్రహణం వచ్చిన తర్వాత మార్చి 3, 2026 సంవత్సరం దాటిన తర్వాత మిమ్మల్ని పట్టుకునే వాళ్ళు లేరు. ఇకపోతే పరాభవనామ సంవత్సరం అద్భుతాలు చేస్తారు. మరి ఈ యొక్క గురుడు మరి మీకు చక్కగా ఎక్కడికి వస్తున్నాడు? కర్కాటక రాశిలో 2 జూన్ 2026 సంవత్సరం నుంచి వస్తున్నాడు. దాని ద్వారా లాభ గురుడు మీకు అనేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేస్తూ ఉంటాడు. డిసెంబర్ 1, 2026 సంవత్సరం తర్వాత కేతువు కూడా తోడవుతాడు. విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఉద్యోగాలు దొరకడం లభిస్తాయి. ఆల్రెడీ పాపం పెద్ద పెద్ద సీనియర్ పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఆ ఉద్యోగాలు అనేటటువంటివి మీకు జాగ్రత్తగా చేసుకోవాలి. ఉద్యోగాలు పోయినాయండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం బాధపడద్దు. బ్రహ్మాండంగా మీరు ముందుకెళ్ళిపోతారు. జాగ్రత్తగా చేసుకోండి. వర్క్ పర్మిట్ల మీద వెళ్ళినటువంటి స్టూడెంట్స్ మనం చూసాం. బంగారం 55 మిలియన్ల బంగారం అంట, డబ్బు విలువ ఉన్నటువంటిది. మరి 55 కోట్లే, సంథింగ్ లైక్ 55 కోట్లు. కాబట్టి అంత వాడు తీరా చూస్తే వయసు 23 సంవత్సరాలే, భారతీయ కుర్రాడే. మరి ట్రంప్ ఊరుకుంటాడు? ఎలాంటి పనులు చేస్తే వీళ్ళు చదువుకుంటారంటే బంగారం దొంగతనాలు చేస్తున్నాడు వాడు. కాబట్టి ఈ బంగారంతో వచ్చిన గొడవ ఈ సంవత్సరం అంతా కూడా. బంగారాలు అస్సలు కొనొద్దు మీరు ఎవరు కూడా. ఈ సంవత్సరం బాగుండలేదు. అండ్ రేటు దొంగబద్ధాలు చెప్తున్నారు పండితులంతా కూడా, 5 లక్షలు అయిపోద్దని. వీళ్ళ మాటలు నమ్మితే మీరు చాలా దెబ్బతింటారు. కాబట్టి పేదవారికి అందరికీ కూడా సహాయం చేసుకోండి, అనాథలకు సహాయం చేయండి. తర్వాత మీ యొక్క వికలాంగులకి అలాగే సాధువులకి దానాలు చేసుకోండి. మీ ఇళ్లలో అందరూ కూడా వివాహాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు పార్టీలు, పబ్బాలు ఇవన్నిటితో, తీర్థయాత్రలతో బిజీగా ఉంటారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని, పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మరి ఈ యొక్క గురువారం నాడు తెల్లవారుజామున 3 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మరి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం
జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.